అంతర్జాతీయ సైన్స్ రంగంలో అగ్రగామిగా నిలిచిన థర్మో ఫిషర్ సైంటిఫిక్ సంస్థ పరిశోధనలు, నవకల్పనల నైపుణ్యంలో శిక్షణను వేగవంతం చేసేందుకు మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం జీనోమ్ వ్యాలీలో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో రూపొందించిన నూతన కస్టమర్ ఎక్స్పీరియన్స్, బయోప్రాసెస్ డిజైన్ సెంటర్లను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగం పటిష్టమైన అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుందన్నారు. 2030 నాటికి లైఫ్ సైన్సెస్లో 1,00,000 కోట్ల పెట్టుబడులు సాధించాలన్నదే మా లక్ష్యమని అన్నారు. గ్లోబల్ సామర్థ్యాలతో ఇకో సిస్టమ్ను బలోపేతం చేసేందుకు థర్మో ఫిషర్ కొత్త సెంటర్ల ఉపయోగపడతాయని అన్నారు. Mr. Reddy is also a lead investor in GV Research Platform. I would request Madhusudan Garu to join onto the dais. సెంటర్ని ప్రధానంగా ఒక ప్రపంచ స్థాయిలోనే పేరుగాంచిన సంస్థ థర్మో ఫిషర్ అనే సంస్థ వారు ఇక్కడికి వచ్చి వారికి సంబంధించిన ఫెసిలిటీని ఏర్పాటు చేయడం అనేది మరొకసారి ఈరోజు జీనోమ్ వ్యాలీకి సంబంధించి మొట్టమొదటిసారిగా మేము ఏర్పాటు చేసిన బయోఫార్మా హబ్లో వారు రావటం అనేది మాకు గొప్ప గర్వకారణం. మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం మేము రాబోయే కాలంలో ఇన్నోవేషన్కి పెద్దపీట వేస్తామని, దానికి సంబంధించి ఇక్కడ R&D పెద్ద ఎత్తున జరగాలని, ఇక్కడే మరి ఒక $1 బిలియన్ మాలిక్యూల్ మనం ఇక్కడ కనుగొనాలే, ప్రొడ్యూస్ చేయాలనే ఒక ఆలోచనతోనే అన్ని విధాల శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని ఈరోజు ఫార్మా సెక్టర్, లైఫ్ సైన్సెస్ సెక్టర్లో కన్వర్ట్ చేసి ఇక్కడ ఉన్న వాతావరణాన్ని ఉపయోగించుకొని మన రాష్ట్రం ఇప్పటికే పేరుగాంచిన లైఫ్ సైన్సెస్లో పేరుగాంచిన ఈకో సిస్టమ్ ఉన్న ఈ రాష్ట్రంలో ఇంకా పెద్ద ఎత్తున రీసెర్చ్ జరగాలి, మ్యానుఫ్యాక్చరింగ్ గెయిన్స్ రావాలి. అదేవిధంగా థర్మో ఫిషర్ అంటే ఆల్మోస్ట్ $50 బిలియన్ కంపెనీకి సంబంధించిన సంస్థ వారు ఇక్కడికి రావటం, వారు మా పరంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇక్కడున్న మేధా సంపదకు సంబంధించి విశ్వాసాన్ని చూపెట్టి ఈరోజు ఇంత పెద్ద కంపెనీ వారి ఇక్కడికి రావటం, వారి ఫెసిలిటీని ఇక్కడ స్థాపించడం అనేది ఒక నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న మంచి నిర్ణయాలకు అనుగుణంగా ప్రోగ్రెసివ్ పాలసీస్ దృష్టిలో పెట్టుకొని వారు రావడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. సంవత్సరం క్రితం మేము అమెరికా వెళ్ళినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు మేము వారిని కోరాము ఇక్కడ ఫెసిలిటీని ఏర్పాటు చేయమని. వారు వెంటనే దాన్ని ఒప్పుకొని వచ్చి మరి ఈరోజు ఒక సంవత్సరం కాలం లోపలనే పూర్తి స్థాయిలో ఈ బయోఫార్మా హబ్ని ఏర్పాటు చేసుకొని మేము మా ప్రభుత్వ పరంగా మరొక ప్రధానమైన కేంద్రాన్ని ఓపెన్ చేసుకుంటే దాంట్లో మొట్టమొదటి సంస్థ మరి థర్మో ఫిషర్ కంపెనీ వారు. ఈ కంపెనీకి సంబంధించిన సంస్థ నేత మరి ఫ్రెడ్ గారు కూడా రావడం జరిగింది. వారికి సంబంధించిన మరి ప్రతినిధులందరూ కూడా ఈరోజు వచ్చి దీని ఫెసిలిటీని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది.